ఇసుకపల్లి బీచ్ లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. వాళ్లంతా అల్లూరు పంచాయతీ ఎర్రపగుంట వాసులుగా గుర్తించారు. మరొక ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. మరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇసుకపల్లి బీచ్ లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. వాళ్లంతా అల్లూరు పంచాయతీ ఎర్రపగుంట వాసులుగా గుర్తించారు. మరొక ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇసుకపల్లి బీచ్ లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. వాళ్లంతా అల్లూరు పంచాయతీ ఎర్రపగుంట వాసులుగా గుర్తించారు. మరొక ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో పోలీసులు గాలిస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సునీల్ యమబిందు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో పండుగల వేళ విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పండుగల సమయంలో కుటుంబాలు ఎంజాయ్ చేయడానికి సముద్ర తీరం అదేవిధంగా సినిమా హాల్కి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా 6 మంది ఇంటర్మీడియట్ చదువుతున్న స్నేహితులు అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరంలో సముద్ర స్నానానికి అయితే వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 6గురు సంబంధించి కూడా ఇతర గ్రామాల నుండి తమ బంధువుల ఇంటికి పండుగలకు వచ్చినట్టు కూడా అక్కడ మెరైన్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 6 మంది కూడా సముద్ర స్నానానికి అయితే వెళ్లిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లిన అనంతరం కూడా వీళ్ళలో 2 వ్యక్తులు మునిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 2 వ్యక్తులను అక్కడ స్థానిక మత్స్యకారులు అయితే గమనించి కాపాడడంతో పాటు కూడా మిగతా 4 కూడా సముద్రంలో గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. గల్లంతైన వారిలో ఏగా బాలకృష్ణ, కే అభిషేక్, గుండవల్లి సుధీర్, ఈగ అమ్ములు అనే విద్యార్థులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా ఈ 2 మృతదేహాలు అయితే గల్లంతైన వారిలో 2 మృతదేహాలను ఒడ్డుకి చేర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరిలో ఓ మహిళా విద్యార్థి అమ్ములు అదేవిధంగా మరో మృతదేహం కూడా ఒడ్డు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మిగతా 2 మృతదేహాల కోసం పోలీసులతో పాటు కూడా మెరైన్ పోలీసులు పడవలో సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 6 మంది విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఇంటర్మీడియట్ అంటే దాదాపుగా కూడా 17 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు వయసు కలిగిన విద్యార్థులను కూడా స్థానిక అల్లూరు పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే గల్లంతైన విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు సముద్ర తీరానికి చేరుకొని అక్కడ గందరగోళ పరిస్థితి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 మృతదేహాలు లభ్యం కావడం, మరో 2 మృతదేహాల కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు కూడా స్థానిక తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో నెలకొందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.